వంకాయ కర్రీ అంటే ఇష్టం లేదా? ఒక్కసారి నేను చూపించే పద్ధతిలో చేసి చూడండి. ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. పూర్తి రెసిపీని ఈ వీడియోలో చూపిస్తున్నాను. చివరి వరకు చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు ఈ వంకాయ కథ చాలా పెద్దది. నాకు ఈ వంకాయ అంటే చాలా చాలా ఇష్టం. నిజంగానే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా వరకు తినరు, బట్ నాకెందుకో ఈ వంకాయ చూస్తే అంత ఇష్టం అనిపిస్తుంది. మీరు నమ్మరు, కానీ వేరే ఎవరైనా ఈరోజు మా ఇంట్లో వంకాయ కర్రీ అని చెప్తే కంపల్సరీ కొద్దిగా అడుక్కొని మరీ తీసుకొని మరీ తింటాను ఆ రోజు. అలా ఉంటుంది నాకు వంకాయ పిచ్చి. మరేం లేదండోయ్, ఈ వంకాయ కర్రీకి చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను ఈరోజు. ఒకటే ఉల్లిపాయ, టమాటో, ఒక ఆలు, ఇంతే. చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను. నేను చేసిన పద్ధతిలో మీకు ఏదైనా అర్థం కాలేదనుకుంటే నాకు కామెంట్లో అడగండి. అట్లీస్ట్ మీరు చూస్తున్నారు, బట్ నాకు ఒక లైక్ ఇవ్వట్లేదు, కామెంట్ చేయట్లేదు. అట్లీస్ట్ బాగాలేదు మీరు సెర్చ్ చేసుకోండి అనేసి ఒక కామెంట్లైనా మెన్షన్ చేయండి. ఈ వీడియో ఎందుకో కరెక్ట్ పొజిషన్లో రాలేదనేసి నాకు చిన్న డౌట్ అండి. ఎందుకు అలా అంటున్నాను అంటే, నేను షూట్ చేసే స్టాండ్ ఉంటుంది కదా, అది విరిగిపోయింది. సో అది ఎప్పుడు విరిగిపోయింది, మా పాప ఎప్పుడు దాని పని చేసిందో నాకైతే నిజంగా తెలీదు. కానీ ఈ వీడియో తీసేటప్పుడు నేను పడ్డ పాటలు ఉన్నాయే, అబ్బో చెప్పలేనండి బాబోయ్. అన్ని పాటలతో ఈ వీడియో తీశాను. ఒక సైడ్ నుంచి పడిపోతుంది మొబైల్, ఇంకొక సైడ్ నుంచి స్టాండర్డ్గా నిలబడట్లేదు. అసలు నాకు వచ్చిన కోపానికి బట్ ఏం చేస్తామండి, ఇవన్నీ కష్టాలను దాటుకుంటేనే కదా ఒక సక్సెస్ అనేది వస్తుంది. సో నా కష్టం నాకే తెలుసు. మీ అందరికి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారనే నాకు తెలుసు. ఎక్కడో 1 or 2 మెంబర్స్ అర్థం చేసుకోలేదులేండి. ఇంకా వాళ్ళ కోసం అయితే మనం వీడియోస్ చేయకుండా అయితే ఆపలేము కదా. సో చూడండి, నేను చేసిన ఈ వంకాయ కర్రీ నిజంగా మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో ఏం లేదండి, చాలా సింపుల్గా ఈజీగా ఏ మసాలాస్ నేను అస్సలు యూజ్ చేయను. ఎందుకంటే మసాలాస్ తినడం వల్ల హెల్త్ పాడవుతుంది, నాకు అస్సలు నచ్చదు. జస్ట్ నేను న్యాచురల్గా రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటాను నా వంటలన్నీ. అదేంటో అండి, నా షార్ట్స్ అన్నీ బాగానే వెళ్తున్నాయి, కాకపోతే నా ఫుల్ వీడియోస్ అనేది అస్సలు వ్యూస్ రావట్లేదు. ఎక్కడ ఏం మిస్టేక్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. మీలో ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఫుల్ వీడియోస్ వెళ్ళవా, నాకు నిజంగా తెలియక అడుగుతున్నాను. మీలో ఎవరికైనా ఈ విషయం గురించి తెలుసుంటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఇంకోటండోయ్, నా వాయిస్ చాలా సన్నగా వస్తుంది కదా, ఎందుకంటే నాకు బాగా జలుబైందండోయ్. మీరందరూ మళ్ళీ ఏఐ పెట్టాను అది ఇది అని మాత్రం అనుకోకండి. ఇది నా ఒరిజినల్ వాయిసే, కాకపోతే కొద్దిగా సర్ది బాగా అయింది, జలుబు, అందుకనే కొద్దిగా వాయిస్ అనేది సన్నగా వస్తుంది. ఇది ఏఐ మాత్రం కాదు. నేను ఈ వంకాయని నాన్ వెజ్ తిన్న విధంగా అంత హ్యాపీగా ఫీల్ అయి తింటాను. నాలా మీలో ఎవరైనా వంకాయ లవర్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ చేసి ఎస్ అని పంపించండి. మీ అందరికీ మరొక గుడ్ న్యూస్ అండోయ్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల, మా రిలేషన్స్లో ఎవ్వరికీ నేను ఐడి ఇవ్వలేదు, సబ్స్క్రైబ్ చేయించలేదు. ఓన్లీ 0 నుంచి స్టార్ట్ చేశాను. నాకంటూ ఒక పర్సనల్ ఒక అకౌంట్ నుంచి ఒక్కటి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. సో అన్నీ జెన్యున్గా వచ్చిన పర్సన్సే వీళ్ళందరూ. సో 0 నుంచి స్టార్ట్ అయ్యాను, ఇవాళ 11 మెంబర్స్ అయ్యారు. సో నేను నిజంగా ఈ విషయానికైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మీరందరూ నన్ను ఇలా ఆదరిస్తున్నారని. అలాగే నా లాంగ్ వీడియోస్ కూడా చూసి ఆదరించండి, లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ హోమ్ కుకింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్